ఎన్నిసార్లు మనం ఆయన దగ్గరకు వచ్చినా, వినమ్రతతో ఆయన వేడుకున్నా, ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్నా, ఏంటి ప్రతిసారి వస్తున్నావు నా దగ్గరికి అని ఎప్పుడైనా దేవుడు ఎవరి మీద విసుక్కున్నట్టు బైబిల్లో మనం చూసామా? మనుషులకు విసుదల వచ్చింది కానీ దేవుడికి ఎప్పుడు విసుగుదల రాలేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా విసిగాడు అంటే మనుషుల యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి విసిగిపోయాడు, వారి యొక్క సణుగుదలను బట్టి విసిగిపోయాడు. కానీ ఆయన ఎవరైనా అడిగితే, సహాయం చేయమని కోరితే ప్రభువు ఎక్కడైనా విసుక్కున్నట్టు బైబిల్లో మనం చూసామా? ఎక్కడ లేదు. మీరు సువార్తలు జాగ్రత్తగా పరిశీలించండి. విశ్వాసంతో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారందరూ కూడా అద్భుతాలు పొందుకునే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు నిరుత్సాహంతో ఏం చేయలేదు, వెనుతిరగలేదు. వారు ఎవరైనా సరే, అతి సామాన్య వ్యక్తులు ఉన్నారు, దానిలో పేదలైన వారు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, వెలివేయబడిన వారు ఉన్నారు, గెంటివేయబడిన వారు ఉన్నారు, రకరకాల వ్యాధులు కలిగిన వారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ దినాల్లో ఆ ప్రభుత్వాల క్రింద పనిచేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కడు మేలు పొందుకునే వెళ్ళాడు, కానీ ఏ ఒక్కరు నిరుత్సాహంతో తిరగలేదు.